ఇక్కడ ఎలీషాతో ఒక పట్టణం యొక్క జనం, ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషులు విన్నవించుకుంటున్నారు ఒక సంగతి. ఎలీషా అంటే ఎవరు? ఒక దేవుని సేవకుడు, ఇంకా చెప్పాలంటే దేవుని ప్రవక్త. ఎటువంటి ప్రవక్త అంటే నిస్వార్థమైన ప్రవక్త, ఎటువంటి లంచాలకు లోను కాని ప్రవక్త, ఎటువంటి పొగడ్తలకు లొంగిపోని ప్రవక్త, ఎటువంటి ధనాపేక్ష లేని ప్రవక్త, ఒక నిజమైన ప్రవక్త ఎలీషా ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకంలో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళల్లో అబద్ధ ప్రవక్తలు అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఎలీషా గురించి మనం ఏం చెప్తున్నామంటే ఇతడు నిజమైన ప్రవక్త. ఎవరండి? నిజమైన ప్రవక్త. డబ్బు ఇచ్చినా సరే దేవుడి కంటే కూడా నాకేమీ అవసరం లేదు అని చెప్పేవాడు. ఒకసారి ఇతని దగ్గరికి నయమాన్ అనే వచ్చాడు, ఒక అధిపతి, సిరియా దేశం నుంచి వచ్చాడు. ఈ సిరియా దేశం నుంచి వచ్చి ఎలీషా చేత స్వస్థత పొందుకుని వెళ్ళాడు. కుష్ఠరోగి బాగుపడి పోయాడు. ఆయన బాగుపడిన తర్వాత, అయ్యా ఇదిగోండి బంగారం డబ్బు కానుకగా తీసుకోండి అని అంటే ఆయన అన్నాడు, ఎలీషా లేదు లేదు, నీ బంగారం నీ దగ్గరే ఉంచుకో, నీ వెండి నీ దగ్గరే ఉంచుకో, నా దేవుడు గొప్పవాడు అనే సంగతి నువ్వు గ్రహించు, అంతే చాలు. నీ కానుకలు నాకు అక్కర్లేదు, నీ వెండి బంగారాలు నాకు అక్కర్లేదు, ఇదిగో ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అనే సంగతి నువ్వు గ్రహించు, అంతే చాలు అన్నాడు. మరి ఆ సమయానికి ఎలీషాకి అన్నీ ఉన్నాయనుకుంటున్నారా? అంతా సమృద్ధిగా ఉంది కాబట్టి వద్దులే అన్నాడని అనుకుంటున్నారా? లేదు లేదు, ఎలీషాకి అప్పటికి చాలా అవసరం ఉంది డబ్బుతో. ఎలీషాకి ఒక స్కూల్ ఉంది, గురుకుల స్కూలు. దాంట్లో చాలామంది ప్రవక్తలకి శిక్షణ ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు ఉండే స్థలం కూడా చాలా ఇరుకుగా ఉంది, కొత్త ఇల్లు కట్టుకోవాలి, ఇన్ని అవసరాలు ఉన్నాయి. అయినా సరే నయమాను బంగారం వెండి అవన్నీ ఇవ్వజూపినప్పుడు, ఇవన్నీ నాకు అవసరం లేదు, తీసుకెళ్ళిపో, నా దేవుడు గొప్పవాడన్న సంగతి నువ్వు గ్రహించు, అంతే చాలు అని నిస్వార్థంగా డబ్బు కోసం కాకుండా దేవుని యొక్క మహిమ కోసం బ్రతికిన ప్రవక్త ఎలీషా ప్రవక్త. ఈ రోజుల్లో ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. ఒకవేళ అట్లాంటి వాళ్ళు నీకు ఎవరైనా కనపడ్డారా, నీవు అక్కడే ఉండిపో, అది నీకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. డబ్బు ఆశించకుండా, పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా దేవుని కొరకు పనిచేసే సేవకుడు ఎక్కడున్నా సరే అతను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడండి. ఈ ఎలీషా అట్లాంటి సేవకుడండి, అలాంటి ప్రవక్త. అలాంటి ప్రవక్త దగ్గరికి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు వచ్చి అంటున్నారు, ఏమని చదువుదాం 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనది, మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కాదు. వీళ్ళు అంటున్నారు, అయ్యా ఈ పట్టణాన్ని చూశారు కదా, ఎంత బాగా కనపడుతుందో, ఎన్ని బిల్డింగులు ఉన్నాయో, ఎంత బాగా ఉందో చూశారు కదా. అవునండి, చాలా బాగుందండి, కట్టడాలు అవన్నీ బాగున్నాయండి. కానీ అయ్యా పట్టణం అయితే రమ్యంగానే ఉంది, కానీ నీళ్లు చూడబోతే నాయనా ఈ మంచి నీళ్లు కాదు, చేదు నీళ్లు. మరి ఎట్లా ఉంటున్నారయ్యా మీరు? అట్లాగే ఇదిగో ప్రాణం ఒగ్గబట్టుకొని ఉంటున్నావయ్యా. బ్రతకడానికి కూడా ఈ తాగడానికి నీళ్లు పనికిరావు. పోనీ వ్యవసాయానికి ఏమైనా పనికి వస్తాయా అంటే వ్యవసాయానికి పనికిరావు. ఈ నీళ్లు మొక్కలకు పెడితే ఆ మొక్కలు చచ్చిపోతున్నాయి. ఈ భూమి అంతా నిస్సారమైపోతూ ఉంది. చూడబోతే పట్టణం బాగానే ఉంది, కానీ నీళ్లు చూడబోతే నాయనా పనికిరాని నీళ్లుగా ఉన్నాయి. దీనివల్ల భూమి అంతా నిస్సారమైపోతూ ఉంది. పంటలు పండే అవకాశం లేదు, మనుషులు తినడానికి తిండి తినే అవకాశం లేదు. కానీ చూడడానికైతే ఈ పట్టణం చాలా రమ్యంగా ఉంది. చూడండి ఏమంటున్నాడు, పట్టణం ఎట్లా ఉందంటే చూడడానికి చాలా రమ్యంగా ఉంది, చాలా అందంగా ఉంది.
కానీ దాని లోపల ప్రవహిస్తున్నటువంటి నీళ్లు ఎట్లా ఉన్నాయంట? పనికి రానివిగా ఉన్నాయి. ఇటు మనుషులకు పనికిరావు, ఇటు మొక్కలకు పనికి రాకుండా పోయి ఆ భూమి అంతా కూడా నిస్సారమైపోయింది. ఇది అక్కడ ఉన్న మనుషులు చెప్తూ ఉన్నారు ఆ ప్రవక్తతో. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఈ పట్టణాన్ని గురించి ఆలోచించండి. పైకి ఈ పట్టణం ఎట్లా ఉంది? చాలా రమ్యంగా ఉంది. కానీ లోపల చూడబోతే, చూడండి, లోపల చూడబోతే అంతా డొల్లే, అంతా నిస్సారమే. నీళ్లు మంచివి కాదు, భూమి మంచిది కాదు. ఎందుకంటే ఆ నీళ్లతో భూమి తడుస్తుంది, మొక్క మొలవట్లేదు, పంట పండట్లేదు. పైకి మాత్రం రమ్యంగానే ఉంది, లోపలంతా ఇదిగో నిస్సారంగా ఉంది. ఈ లోకంలో చాలామంది జీవితాలు ఇట్లాగే ఉన్నాయి. పైకి మాత్రం చాలా అందంగా కనపడతాయి, చాలా రమ్యంగా ఉంటాయి, చాలా చూడడానికి బాగా అట్టహాసంగా హుందాతనంగా ఉంటాయి. కానీ లోపల జీవితాల్లోకి తొంగి చూసుకుంటే నిస్సారమైన జీవితాలు, ఎటువంటి సంతోషం లేని జీవితాలు, సమాధానం ఉండదు జీవితంలో, నెమ్మది ఉండదు జీవితంలో, భర్తతో సంతోషం ఉండదు, భార్యతో సంతోషం ఉండదు, పిల్లలతో సంతోషం ఉండదు, ఇరుగు పొరుగు వాళ్ళతో సరైన సంబంధాలు ఉండవు, నిస్సారంగా ఉండిపోతుంది. ఎందుకు బ్రతుకుతున్నావురా దేవుడా అనిపిస్తుంది వాళ్ళ జీవితాలు. కానీ పైకి చూడబోతే ఆమె వేసుకున్న బట్టలు కానివ్వండి, వాళ్ళు ధరించే వస్త్రాలు కానివ్వండి, వాళ్ళు చూస్తున్న కార్లు కానివ్వండి, బంగ్లాలు కానివ్వండి, బిల్డింగ్లు కానివ్వండి, చాలా ఎట్లా ఉంటాయి? చాలా అందంగా ఉంటాయి. చూసే వాళ్ళకి అనిపిస్తుంది, అబ్బా జీవితం అంటే ఎట్లాంటిది ఉండాలి. చూసే వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది? ఏళ్ళదరా లైఫ్ అంటే, అసలు లైఫ్ అంటే వీళ్ళది. ఆ బంగ్లాలు చూడు, ఆ కార్లు చూడు, ఆ ఒంటి మీద ఉన్న బంగారం చూడు, ఆ ఒంటి మీద ఉన్న చీర ఖరీదు చూడు, ఆ పట్టు బట్టలు చూడు, ఇన్ని కనిపిస్తాయి చూసే వాళ్ళకి. కానీ లోపల వాళ్ళ హృదయం చూస్తే, లోపల వాళ్ళ జీవితం చూస్తే ఎట్లా ఉంటుంది? నిస్సారంగా ఉంటుంది. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితం కూడా ఇట్లాగే ఉందేమో. మనుషులకు మాత్రం పైకి మంచిగా కనిపించే విధంగా ఉండి లోపల హృదయంలో సంతోషం లేకుండా జీవిస్తున్నావేమో. మనుషులకు మాత్రం పైకి అట్టహాసంగా కనబడుతూ లోపల సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా నిస్సారమైన బ్రతుకుతున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. ఇదిగో మనం చూసిన ఈ పట్టణం ఇట్లాగే ఉంది, రమ్యమైందిగా ఉంది పైకి. కానీ లోపల చూస్తే అంతా ఎట్లా ఉంది? నిస్సారంగా ఉంది, సారం లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా నీ జీవితం కూడా ఇట్లాగా ఉందేమో. మనం అనుకుంటాం, పై మెరుగులను చూసి మోసపోతూ ఉంటాం, పైన ఇళ్ళు చూసి అన్నీ మోసపోతూ ఉంటాం, లోపల ఉన్న వస్తువులు చూసి మోసపోతూ ఉంటాం. ఒక వ్యక్తి వాళ్ళ పాపకి పెళ్లి చేశాడంట. పెళ్లి చేసేటప్పుడు పెళ్లి చూపులకి వెళ్తారు కదా, వెళ్ళాడంట విజయవాడ. పెళ్లి చూపులకి విజయవాడ వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు బాగా కనపడిందంట. అడుగుతారు కదా, అయ్యా మరి ఇల్లు సొంతమేనా అని అడుగుతారు కదా. అప్పుడు అన్నాడంట, ఇది మా సొంతిలేనండి అన్నాడంట. సరే, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, ఏసీ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, ఇవన్నీ కనపడినప్పుడు ఏమనుకుంటారు వచ్చిన వాళ్ళు? ఈ సొంతయే అనుకుంటారు కదండి, సొంతయే అనుకుంటారు. అంతేగాని ఈ ఫ్రిడ్జ్ మీదేనా, ఈ వాషింగ్ మిషన్ మీదేనా, ఈ ఏసీ మీదేనా ఎవడన్నా అడుగుతాడండి? అడుగుతాడా? అడగడు కదా. మొత్తానికైతే అవన్నీ కనపడినప్పుడు పోనీలే ఇవన్నీ ఉన్నాయి, ఇల్లు కూడా బాగా ఉంది, సొంతిల్లు అంటున్నారు కాబట్టి, సొంతిల్లు కాబట్టి ఇవన్నీ పెట్టుకున్నారులే, పర్లేదు, బాగా కాస్త స్థితిమంతులే అనుకున్నాడు. చివరికి మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు. 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది. ఒక 4-5 నెలలు అయిన తర్వాత అమ్మాయి ఎట్లా ఉందో ఏందో చూద్దామని కూతురింటికి పోయాడు. పోయేటప్పటికి ఆ ఇల్లు అక్కడి నుంచి మారిపోయి ఇంకొక చిన్న దాంట్లో ఉంటున్నారు రెంట్కి.
అదేంటి అంతకుముందు సొంతిల్లు వదిలిపెట్టి ఇక్కడ ఉన్నారేంటయ్యా అని అంటే, అప్పుడు అంటుంది కూతురు, సొంతిల్లా? ఎక్కడుంది నాన్న సొంతిల్లు అని. అదేంటమ్మా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఈ ఇల్లు మీదేనా అంటే మాదే అన్నారు కదా అంటే, మాదే అన్నారంటే అప్పటికి ఇంటి వానరోళ్ళు లేరు, వాళ్ళు వేరే ఊరిలో ఉన్నారు. అందుకని మాది అని చెప్పినా ఎవరు ఏమనేది లేదు కాబట్టి వీళ్ళు మాది అని చెప్పేశారు. మరి సరే ఇల్లు వాళ్ళది కాదనుకో, మరి ఇంట్లో ఏసీల సంగతి ఏంటి, ఆ ఫ్రిడ్జ్ల సంగతి ఏంటి, ఆ వాషింగ్ మిషన్ల సంగతి ఏంటి, ఇవన్నీ ఉండి అవన్నీయా? అవి పక్కింటోళ్ళు ఇల్లు బాగు చేసుకుంటా ఉంటే ఆ టైంలో, బాబు మాకు ఇల్లు బాగేసరికి కనీసం ఒక 5-6 నెలలు అవుతుంది, అప్పుడు దాకా ఎందుకు కాస్త మీ ఇంట్లో ఉంచండి, మీరు వాడుకున్నట్టు ఉంటుంది, మాకు సామాను భద్రంగా ఉన్నట్టు ఉంటుందని చెప్పి అది తెచ్చి ఇక్కడ ఫిట్ చేశారంట. చూడండి ఏమైందో. చివరికి ఏందయ్యా అంటే ఒక చిన్న దాంట్లో ఉంటున్నారు, దాంట్లో ఒక ఫ్రిడ్జ్ లేదు, ఏసీ లేదు, ఆ ఉండటానికే 2-3 ఉండటానికి ఆ ఇల్లు చాలా ఇరుకిరుకైన పరి, అది కూడా రెంట్కి ఉంటున్నారు. అప్పుడు చెప్తున్నాడు ఆయన, ఏవండి నేను మోసపోయానండి. మరి మోసపోయేదాకా ఎందుకు చేసుకున్నావయ్యా? మరి చుట్టుపక్కల వాళ్ళతో కాస్త ఎంక్వైరీ చేస్తారు కదా ఎవరైనా, మరి ఇది వీళ్ళదేనా అండి, వీళ్ళదేనా అండి, కాస్త తెలిసిన వాళ్ళతో ఎంక్వైరీ చేస్తారు కదా అంటే, ఆయన నాడు విజయవాడ కదండి, సిటీ కదండి, ఎవరు బ్రతుకు వాళ్ళు చూసుకుంటారు, పక్కింటోళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారండి, మేము ఎవరిని ఎంక్వైరీ చేయలేదు, పక్కింటోళ్ళు కూడా అడగలేదు, అడిగినా మాకేం తెలుసండి వాళ్ళ సంగతి అని అంటున్నారు వాళ్ళు. ఇక మేమేం చేసేది తెలియక వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మాం. చివరికి ఇట్లా పోయేటప్పటికి ఏమీ లేదండి అని అంటున్నాడు. చాలామంది ఇట్లాగే పై మెరుగులు చూసి మోసపోయే వాళ్ళు ఉన్నారు. దాని ఫలితం ఏంటంటే ఇదిగో నిస్సారమైన జీవితమే. ఈ పట్టణస్తులందరూ ఇదే అంటున్నారు, అయ్యా ఈ పట్టణం చూడడానికి చాలా రమ్యంగా ఉంది, కానీ నిస్సారమైనది ఇదంతా. ఎట్లా ఉంది ఇది? నిస్సారంగా ఉంది, నీళ్లు మంచివి కాదు. ఏవి మంచివి కాదంట? ఆ భూమి నిస్సారమైపోవడానికి కారణం ఏంటి? నీళ్లు సరిగ్గా లేవు. ఆ నీరు సరిగ్గా ఉంటే ఆ భూమి అంతా కూడా చాలా సస్యశ్యామలంగా ఉండేది కదా, ఆ భూమి అంతా కూడా చాలా సారవంతంగా ఉండేది కదా. దీని అంతటికి కారణం ఎవరంటే నీళ్లు నాయన. నీళ్లు సరిగ్గా లేవు. చాలామంది జీవితాల్లో వాళ్ళ జీవితాలు నిస్సారమైపోవడానికి కారణం ఏంటంటే నీళ్ళే. నీళ్ళు ఏంటండి, నీళ్ళు మా జీవితాలకు నీళ్ళకి సంబంధం ఏంటండి అంటారేమో. నీళ్ళని దేవుడు దేంతో పోల్చాడంటే మానవుని యొక్క హృదయంలో నుంచి వచ్చే మాటలతో పోల్చాడు. మీకు అర్థమైందండి? నీళ్ళని దేవుడు దేంతో పోల్చాడంటే బావి ఓట్ల నుంచి నీళ్లు వచ్చినట్లుగా మనుషుని యొక్క హృదయం లోపల నుంచి వచ్చే మాటలు ఉన్నాయే, ఆ మాటలనే దేవుడు నీళ్లతో పోల్చాడండి. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి మాటలను, నోటి మాటలను దేవుడు దేంతో పోలుస్తున్నాడు? నీటితో పోలుస్తున్నాడు. ఆ నీళ్లు మంచివైతే ఆ మనిషి జీవితం అంతా కూడా మంచిగా ఉంటుంది కదండి. ఆ నీళ్లు చెడ్డవైతే, ఆ మాటలు చెడ్డవైతే మనిషి జీవితం అంతా నిస్సారమైపోతుంది. లోక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మొత్తం మంచిది అవుద్ది. అంటే ఎట్ట మంచిది అవుద్ది? నువ్వు మంచి మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి, అందరితో మంచిగా మాట్లాడుతున్నావు కాబట్టి ఆ ఊరు మొత్తం కూడా నీతో ఎట్లా ఉంటుంది? మంచిగానే ఉంటుంది, ప్రేమగానే ఉంటుంది. ఎందుకంటే నీ నోరు మంచిగా ఉంది కాబట్టి ఆ ఊరు మొత్తం కూడా నీకు మంచిగానే ఉంటుంది. ఒకవేళ నీ నోరు మంచిగా లేదు, కనపడిన ప్రతి ఒక్కరిని ఏదో ఒక మాటని రెచ్చగొడుతున్నావు, ఏమవుద్దు? కొంతకాలానికి అందరూ తిరగబడి నిన్నే తంతారు కదా. కాబట్టి మనిషి యొక్క నోటి మాటల నుంచే ఆ మనిషి యొక్క స్వభావం అనేది బయటపడుతూ ఉంటుంది. ఇది ఇక్కడ అంటే అన్నాడు దైవజనుడా, ఈ పట్టణం అయితే బాగానే ఉంది చూడడానికి, కానీ నీళ్ళు ఉన్నాయే ఇవి మంచివి కాదు, ఇవి మంచినీళ్ళు అయితే బాగుండు, ఈ పట్టణం అంతా బాగుపడుతుంది అని వాళ్ళు వాపోతూ ఉన్నారు.
ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మనిషివైతే చూడడానికి అందంగానే కనిపిస్తున్నావు, చక్కగా ఉన్నావు, రంగు ఎత్తు లావు అంతా బాగానే ఉంది. కానీ నీ లోపల నుంచి వస్తున్న నీళ్ల సంగతి ఏంటి? నీ లోపల నుంచి వస్తున్న మాటల సంగతి ఏంటి? నీ లోపల నుంచి వస్తున్న ఆలోచనల సంగతి ఏంటి? అవి మంచిగానే ఉన్నాయా? అవి తీయగానే ఉన్నాయా? అవి తీయగా ఉంటే ఇదిగో నీ జీవితం సారవంతంగా ఉంటుంది. అవి తీయగా ఉంటే ఎదుటి వాళ్ళకు కూడా దానివల్ల ఉపయోగం ఉంటుంది కదండి. నీళ్లు మంచివైతే నువ్వు కాకుండా ఇంకో 10 మంది వాడుకుంటారు, 10 మంది బతుకుతారు దానివల్ల, అవునా కాదా? ఒకవేళ నీళ్లు చెడ్డవైతే దానివల్ల నీకు నాశనం వచ్చింది, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా నాశనం వచ్చింది కదండి. మనిషి జీవితంలో ఉన్న మాటల్ని దేవుడు నీటితో పోలుస్తా ఉన్నాడు. నీ మాటలు గనక మంచివైతే దానివల్ల నీవు మేలు పొందుతావు. నీ మాటలు గనక మంచిగా ఉంటే దానివల్ల నీ చుట్టూ ఉన్న 10 మంది కూడా మేలు పొందుతారు, ఆశీర్వాదం పొందుతారు. ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో ఇక్కడ ఉన్న పట్టణస్తులు వచ్చి ఇదే అంటున్నారు, నాయనా ఈ పట్టణం అంతా రమ్యంగా ఉంది చూడడానికి పైకి, కానీ నీళ్లు మంచివి కాదు నాయన. ఆ నీళ్ళ వల్ల భూమి అంతా వేస్ట్ అయిపోతుంది, మొక్క మలవట్లేదు, పంటలు పండటం లేదు, అంతా ఇబ్బంది పడుతున్నావు నాయన, ఏదైనా నీ వల్ల అయితే చెయ్యి నాయనా అని ఎలీషా ప్రవక్తను అడిగితే ఈ ఎలీషా ప్రవక్త ఆలోచించి ఒక ఉపాయం చెప్పాడు. ఏమిటా ఉపాయం చదువుదాం. ఎలీషాతో అనగా 30వ వచనం 20వ వచనం, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. ఏం తీసుకురామన్నాడు? ఉప్పు తీసుకురామన్నాడు. దేంట్లో తీసుకురామన్నాడు? ఒక కొత్త పాత్ర తీసుకురండి, దాంట్లో సారవంతమైన ఉప్పు తీసుకొని రండి అన్నాడు. మొత్తానికి తీసుకొచ్చారు వాళ్ళు ఉప్పు తీసుకొస్తే ఏం చేశాడు ఈయన? అతడు ఆ నీటి ఊట వద్దకు పోయి అందులో ఉప్పు వేశాడు. ఉప్పు వేసి ఏమంటున్నాడు? యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, ఈ నీటిని నేను బాగు చేశాను కాబట్టి దీని వలన మరణము కలగకపోవును. అంటే అంతకుముందున్న ఆ నీళ్ల వలన ఏమొచ్చిందంట? అక్కడికి మరణం వచ్చేసింది. నీళ్లు మంచిగా లేవు, చేదుగా ఉన్నాయి, తాగిన ప్రతి వాడు ఏం చేస్తున్నాడు? చచ్చిపోతున్నాడు. కానీ ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, ఇదిగో ఈ ఉప్పు నేను ఈ ఓటలో వేస్తున్నా. ఆ ఓటను బాగు చేయడం కోసం ఎలీషా ఏం చేశాడు? క్రొత్త పాత్రలో ఉప్పు తీసుకొచ్చి నింపి దాంట్లో పోసేశాడు. ఇదిగో ఆ ఓటంతా కూడా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏవండి, ఉప్పు వేస్తే ఓట మారిపోద్దండి? అడిగే మాట ఇదే కదా జనాలు. ఏవండి, మా దగ్గర ఉప్పు నీళ్ళు వస్తున్నాయండి, మా దగ్గర బోరేసివండి, మంచినీళ్ళు రావట్లేదండి, మేము కూడా ఒక కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని పోయి ఆ దాంట్లో పోసేస్తే మంచినీళ్ళుగా మారిపోతాయండి అని అంటారేమో. భౌతికంగా ఇది అసాధ్యం కాదు, కానీ దేవుడు మాత్రమే దీన్ని సాధ్యం చేశాడు. ఎలీషా ద్వారా సాధ్యం చేశాడు. ఆ పట్టణాన్ని కాపాడాలని దేవుని ప్రణాళిక. అందుకోసమే దేవుడు అద్భుతం చేసి ఆ ఉప్పు నీళ్ళని కాస్త మంచి నీళ్లుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యం అంటే, నీ జీవితంలో కూడా ఇట్లాంటి ఓట ఒకవేళ ఉంటే, నీ జీవితంలో కూడా నీ హృదయంలోంచి ఇట్లాంటి ఒకళ్ళు చెడుగు బయటకు వస్తూ ఉంటే, ఇదిగో దేవుడు యేసు క్రీస్తు అనే ఒక ఉప్పుని తీసుకొచ్చి ఇదిగో నీ జీవితంలో వేయబోతున్నాడు. ఎవరండి ఆ ఉప్పు? ఎవరు ఇప్పుడు? యేసు క్రీస్తే. యేసు క్రీస్తు అనే ఉప్పు గనక ఇదిగో నీ హృదయం అనే ఆ ఓటలోకి పడితే గనక, నీ జీవితం అనే ఓటలోనికి యేసు క్రీస్తు అనే వ్యక్తి వస్తే గనక ఇదిగో నీ జీవితం మారిపోతుంది. అప్పటిదాకా వచ్చిన ఆ ఉప్పు నీళ్ళు, చేదు నీళ్ళు కాస్త ఇక్కడ రావు. మంచి నీటి ఓట మొదలవుతుంది. మంచి మాటలు నీ జీవితంలో నుంచి వస్తాయి, మంచి ఆలోచనలు నీ జీవితంలో వస్తాయి. నీ అలవాట్లు, నీ పద్ధతులు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు అనే ఉప్పు నీ జీవితంలో ప్రవేశిస్తే ఇవన్నీ కూడా మారిపోతాయి. అప్పటి వరకు చేదు నీరుగా ఉన్న నీ హృదయం
అప్పటి వరకు చేదుగా ఉన్నటువంటి నీ జీవితం ఇదిగో మంచి జీవితంగా మారిపోతుంది. ఇదంతా దేన్ని బట్టి? ఆ ఉప్పును బట్టి. ఇక్కడ ఆ ఉప్పుకు సాదృశ్యమైన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా పైకి మంచిగా కనిపిస్తూ లోపల ఇదిగో ఇట్లాంటి చేదు ఉందా? యేసుక్రీస్తు నీ జీవితంలోనికి ఆహ్వానించు. ఆ ఉప్పు గనక నీ జీవితంలోకి పడితే అదంతా కూడా సారవంతమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది జీవితాలు ఎట్లా ఉంటాయంటే ఉప్పు లేని కూరలాగా నిస్సారంగా ఉంటాయి కదండి. కూరలో అన్నీ వేసి చూడండి, ఏమీ ఉండదు. ఏందమ్మా అంటే ఉప్పు తక్కువైంది. అన్నీ వేసి చూసినా ఏమి రుచి లేదు. కానీ ఏది వేస్తే వస్తుంది రుచి? ఉప్పు వల్లనే రుచి వస్తుంది. ఊరగాయలు నిల్వ ఉండాలంటే, పచ్చళ్ళు నిల్వ ఉండాలంటే ఉప్పు వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మనిషి జీవితంలో కొన్నిసార్లు అన్నీ ఉంటాయి. ఆస్తి ఉంటుంది, అంతస్తు ఉంటుంది, బంగ్లా ఉంటాయి, పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ నిస్సారమైన జీవితం ఎందుకు ఉంటుందంటే ఉప్పు లేకపోవడం వల్లనే. ఆ ఉప్పు ఎవరయ్యా ఇక్కడ అంటే యేసుక్రీస్తు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అన్నీ ఉండి కూడా సంతోషం లేకుండా ఉంటున్నావేమో, అన్నీ ఉండి కూడా శాంతి సమాధానం లేకుండా ఉంటున్నావేమో. కారణం ఏంటి తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు నీ జీవితంలో లేడు. ఆ ఉప్పు నీ జీవితంలోకి రాలేదు, అందుకనే నిస్సారంగా ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నీతో చెప్తున్న మాట ఇదే. ఇదిగో సారవంతమైన ఉప్పులాగా యేసుక్రీస్తు నీ ముందున్నాడు. ఆయన గనక నీ జీవితంలోని వేసుకుంటే, నీ హృదయంలోని గనక ఆయన ఆహ్వానిస్తే నీ జీవితం ఎంతో మధురంగా ఉంటుంది. మారాగా ఉన్న నీ జీవితం కాస్త మధురమైపోతుంది. చేదు నీళ్లుగా ఉన్నటువంటి నీ హృదయం కాస్త ఇదిగో మధురంగా ఉంటుంది. దేవుడు చేయగలిగే అద్భుతం ఇది. ఇది ఎవరి ద్వారా సాధ్యమంటే యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. మనుషులు ఇది చేయలేరు, కానీ దేవుడు మాత్రమే చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలోనికి యేసుక్రీస్తును ఆహ్వానించావా? ఆయన్ని అంగీకరించావా? అంగీకరించకపోతే ఇదిగో ఈరోజే ఒక తీర్మానం చెయ్యి. దేవా, నా జీవితం నిస్సారమైపోయింది, సారం లేకుండా ఉంది. కేవలం దేవా నీవు నా జీవితంలో లేవు కాబట్టి నిస్సారంగా ఉంది. ఇక నాయన నా జీవితంలోకి నేను ఆహ్వానిస్తున్నాను దేవా, రండి నాయన, నా జీవితాన్ని సారవంతంగా చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం.